రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రూపొందించారు. రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 33 జిల్లా 3 రాష్ట్ర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే బృందాలకు తనిఖీ ప్రాంతాల వివరాలు చెబుతారని తెలిపారు. ఓవర్లోడింగ్, ఫిట్నెస్ లేని వాహనాలు, పొల్యూషన్, చలనాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నామన్నారు. వాహనాలు, బస్సుల్లో అనధికార మార్పులు చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత వారం రోజుల్లో 2576 వాహనాలపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వేగవంతం చేయాలని, మహిళా ఆటో అనుమతులపై కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు సేఫ్టీ మంత్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.